హాయ్ అండి. మీకందరికీ ఈరోజు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. ఇక్కడ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. చాలా మంచి మంచి విషయాలైతే మన ఛానల్‌లో వస్తాయి. అన్నెసెసరీవి, వేస్ట్‌వి, టైమ్ పాస్‌కి ఇట్లాంటివేవి రానే రావు. ఛానల్‌ని ఒకసారి గమనించినారంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, మనకు ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి గూడా ఇంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈ సామాన్లనేది కడగడం. మరి చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, సామాన్లు కడిగే మిషన్ తెచ్చుకుంటే బావుంటుంది గదా! అని అనుకుంటా ఉంటారు. కానీ అనుకునే సమయంలోనే మనకి ఇరుగు పొరుగు వాళ్ళు గానీ, మన ఎక్కడైనా మన తోటి స్నేహితులు గానీ, బంధువులు గానీ, చుట్టాలు గానీ ఎవరైనా ఏమంటుంటారంటే, అన్నీ కడిగేసి దాంట్లో పెట్టేస్తే అదేందుంది కడిగేది, సగం అంతా మనమే కడగాలి. దానికి బదులు మొత్తం కడుక్కుంటే సరిపోతుంది గదా! అని అంటూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఇంకొకటి ఒక నిజం చెప్తాను. ఉండండి ఒక నిమిషము. దానికంటే ముందు నాకో చిన్న సందేహము. ఒక్క ప్రశ్న అడుగుతాను. దయచేసి దీనికి అందరికీ సమాధానము వీడియో చూసిన ప్రతి ఒక్కరు గూడా కింద కామెంట్ సెక్షన్‌లో సమాధానం చెప్పండి. ఏంటంటే హ్మ్, మనకు బట్టలు ఉతకడానికి ఒక మిషన్ అనేది తయారు చేశారనుకోండి. దాంట్లో మనం ఏం చేస్తాం? సామాన్లేస్తామా? బట్టలేస్తామా? బట్టలే వేస్తాం. అలాగే సినిమాలు ఇవన్నీ చూడడానికి మనం టీవీ తెచ్చుకుంటాము. మనం ఏవి చూడాలనుకుంటే అవే వస్తున్నాయి గదా! చెత్త ఊడ్చడానికి చీపురు కనిపెట్టారు. మరి చీపురుతో చెత్త ఊడ్చగలుగుతున్నామా లేదా? సేమ్ అలాగనే మనము సామాన్లు కడిగే మిషను సామాన్ల కోసం తయారు చేసిన తర్వాత అది సామాన్లను ఖచ్చితంగా బాగా కడుగుతుంది. మరి అందరూ అనుకున్నట్టు పెద్ద అపోహ అన్నమాట. ఇంత శుభ్రం చేశాక మనకేమవుతుంది? ఇంకా ఎలా అవుతుంది? ఏమవసరం అంత టైం దానికి దీనికి ఖర్చు అనుకుంటా ఉంటారు. కానీ ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. మొత్తం వీడియో నేనెక్కడా కూడా టైం తగ్గించడం కానీ, లాంగ్ వీడియోను షార్ట్ చేయడం గానీ, ఎడిటింగ్ ఏమీ చేయలేదండి. ఊరికే వాయిస్ ఒకటి రికార్డ్ చేసి పెడుతున్నాను. మా ఇంట్లో సింక్ నిండా ఉండేటువంటి సామాన్లు కడగడానికి మీకెంత టైం పడుతుందో అది రుజువు చూపడానికనమాట సాక్ష్యంగా. చూడండి ఊరికే చేత్తో అట్లా అనేసి పెట్టేస్తే సరిపోతుంది మనకు. ఏమి మనం రుద్దాల్సిన అవసరం లేదు. మరి మొదట్లో మీరు పీస్ వేసి రుద్దారు గదా! అదేంటి అంటే, ఈ పాల మీగడ అట్లాంటి కఠినమైన మరకలు కొద్దిగా మనం రబ్ జేసేయాలంతే. పూర్తిగా తోమాల్సిన అవసరం లేదు. తర్వాత మిగతాటివన్నీ ఊరకలా అనేస్తే సరిపోతుందనమాట. మరి అట్లనే దానికేముంది, ఇంకేముంది మళ్ళీ మనం తోమేసినట్టే గదా! ఇంక అదేదో సోపేసి తోముకుంటే సరిపోవచ్చు కదా! సగం కడిగేసాక ఏముంది అనుకుంటారు. కానీ ఊరికట్లా మనం తొలిపి పెట్టేసేదానికి, మళ్ళీ సోపేసి, సర్ఫేసి అంతా తోమడానికి ఎంత టైం పడుతుందండి ఒకసారి ఆలోచించండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఖచ్చితంగా మిషను మీద వ్యతిరేక భావనతో ఆలోచిస్తే అన్నీ గూడా మనకు నెగెటివ్‌గానే అనిపిస్తాయి. ఊరికే తొలిపేసి ఆడ పెట్టేసి సగం మెతుకులన్నీ తీసేసిన తర్వాత మిషన్‌లో పెడితే అదేం కడుగుతుందంటారు గదా! మనం మామూలుగా తోమేటప్పుడైనా మెతుకులన్నీ తీయాలి గదండీ! తీయకుండా అలాగే ఎలా తోమేస్తాము? వాషింగ్ మిషన్ తీసుకున్నా గూడా కలర్ ఊరేటివన్నీ పక్కన పెట్టేస్తాం గదా! వైట్‌వి సెపరేట్ ఏసుకుంటాం గదా! మనకది బెస్ట్ అయిపోయింది ఈ కాలంలో. ఒకప్పుడు వాషింగ్ మిషన్ ఎందుకు అంతా గూడా అదొకసారి, ఇదొకసారి రంగులు కొడుతూ అని అంటుండేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది మరి బయట వాళ్ళతో అవసరం లేకుండా, ఈ దోబీలతో అవసరం లేకుండానే మనం బట్టలన్నీ వాషింగ్ మిషన్‌కేసుకుంటున్నామా లేదా? ఇది కూడా అంతేనండి. మనం సామాన్లు కడిగే మిషన్ అంటే సింక్‌లో వేసేసినట్టు పోయి దాంట్లో అన్నీ పెట్టి, అట్లా పెట్టేసి అట్నే అది కడిగేయాలంటే అది ఎలా అవుతుందసలు? మరి మనం అంత లాజికల్‌గా అడగకూడదు. మనము ఎంతవరకు పాజిబుల్‌గా మనకు మిషన్‌లు హెల్ప్ చేస్తున్నాయి అనేది ఆలోచించేయాలి. చూడండి కేవలం అంటే 5 నిమిషాలు చూసారా మొత్తం అన్ని సామాన్లన్నీ గూడా ఇంకా 4:50 సెకన్లయింది. 4:50 సెకన్లలోనే మొత్తం నేనన్నీ తొలిపేసి తీసుకొనొచ్చాను చూడండి.
తొలిపేసిన తర్వాత మళ్ళీ ఏముంది కడగడానికి అంటారు కదా! మరి తొలిపేసి అట్లే వాడతామా మనము? తినడానికి తొలిపేసి ఊరికట్లా కడిగేసి మెతుకులు తీసేసి మిషన్‌లో వేయకుండా సరిపోతుందంటున్నారు గదా! అలాగే మనం దాంట్లో అన్నం వడ్డించుకొని తినగలమా? తినలేం కదా! ఖచ్చితంగా తోమాలి గదా! రెండోసారి. కాబట్టి అవన్నీ మనము మిషన్‌లో పెట్టేసామంటే హాట్ వాటర్‌తో కడుగుతుందనమాట అది బాగా. ఎంత హాట్ వాటర్ అంటే పడిపోయిన తర్వాత వెంటనే అస్సలు మిషను దానిదనేది తెరవలేమనమాట. ఆ ప్లేట్లనేది చర అంటా ఉంటాయి. అంత హాట్ వాటర్‌తో. మరి మనము అంత హాట్ వాటర్‌తో చేతులు చెర్రనే విధంగా ఏ రోజైనా సామాన్లను కడిగామా? బ్రష్ చేసి తోమామా? తోమలేదు కదా! మరి చూడండి సామాన్లు కడిగే మిషను ఖచ్చితంగా సామాన్లను కడిగి తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎటువంటి సందేహం లేకుండా అందరూ గూడా సామాన్లు కడిగే మిషన్ తెచ్చిపెట్టుకోండి. కాస్త బాగున్నప్పుడు కడుక్కుందాంలే, బాగలేనప్పుడు తెచ్చుకుందాంలే, ఇంకేదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు తెచ్చుకుందాంలే అనుకుంటా ఉంటారు. ఎందుకు? అనారోగ్యం వచ్చేంత వరకు ఉండి, ఈ అనారోగ్యానికి ఖర్చు పెట్టుకొని, మళ్ళీ సామాన్లు కడిగే మిషను, వాషింగ్ మిషన్ దాంట్లోకి ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు తెచ్చేసుకుంటే అనారోగ్యం అనేది రాదని నేను అనట్లేదు. కానీ కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశం మనం ఏర్పరచుకోవచ్చు కదా జీవితంలో. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మనకు పని మనిషితో అవసరం లేకుండా అందరూ గూడా సామాన్లు కడిగే మిషన్ నిరభ్యంతరంగా వాడొచ్చు. నేను ప్రతిరోజు కూడా సాయంకాలం నిద్రపోయే సమయంలో నైట్ నిద్రపోయే సమయంలో ఈ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు ఇట్లా చిన్న చిన్నవన్నీ మొత్తం అన్నీ మిషన్‌లో సర్దేశాననమాట. ఇందాక తీసినటువంటివి ముందు రోజు నైట్ పెట్టినాననమాట. చూడండి ఎంత బాగా నీట్‌గా వచ్చినాయో. ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మనం ఒక సాల్ట్, షైనింగ్ జెల్లు, తర్వాత ఈ సర్ఫ్ జెల్ అనమాట. 3 వేసేసేయాలి మనం. టాబ్లెట్ల కంటే ఈ జెల్లే బాగా క్లీన్ చేస్తాయి సామాన్లను. మనం టాబ్లెట్లు వేసామంటే ఏమవుతుందంటే అది తెల్లగా మరకలు మరకలుగా వస్తుందనమాట. కాబట్టి టాబ్లెట్ల కంటే జెల్లే మంచిది. ఈ రిన్స్ జెల్ అనమాట. ఇది షైనింగ్ జెల్లు. ఇది కొంచెం ఎక్కువ వేయాలి మనం ఎప్పుడైనా కూడా. తల మెరుస్తా వస్తాయి సామాన్లు. మరి ఎటువంటి సందేహం అక్కర్లేదండి. పని మనిషితో అవసరమే లేదు. చిన్న చిన్నవన్నీ దీంట్లో పెట్టేస్తే 10 నిమిషాల పని. తర్వాత పెద్ద పెద్దవి ఒకటో రెండో ఉంటాయి. అవి కూడా మనం పెద్దయి పట్టవు గదా! చిన్న చిన్నయే పడతాయి గదా! పెద్దయి మళ్ళీ మనం తోముకోవాలి గదా! అంటే మరి మిషనే ఇల్లంతా తిరిగి సామాన్లన్నీ ఏరుకొని కడిగేయాలి అనేటట్టు ఉంటుందండి. అట్లాంటి వాళ్ళ మాటలు వింటుంటే. కాబట్టి కనీసము ఒక ఇంట్లో సామాన్లు మనకు ఆరోగ్యం బాలేకపోతే ఇంట్లో సామాన్లు కడిగేవాళ్ళు ఎవరబ్బా అని క్వెషన్ మార్క్ మైండ్‌లో రాకుండా ఉండాలంటే మిషన్ అనేది ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. నాకు బాగలేకున్నా కూడా జ్వరం వచ్చినా, పడిపోయిన ఆడవాళ్ళ పరిస్థితి మళ్ళీ ఆ సామాన్ల ముందరేసుకొని కడిగి, మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ పడిపోయే పరిస్థితి వస్తది. అట్లా అవసరం లేదు. ఒక్కసారి కాకుంటే 4 సార్లు వేసేస్తాం మిషన్‌లో. ఒకసారి చిన్నయన్ని వేసేస్తాము. మళ్ళీ పెద్దయి పెట్టేస్తాము. మళ్ళీ పెద్దయంటే మళ్ళీ పెద్దయి పెట్టేస్తాము. ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం వాటిని తోమాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా అందరూ సామాన్లు కడిగే మిషను నిరభ్యంతరంగా తెచ్చిపెట్టుకోండి. ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నాకు సయాటికా ప్రాబ్లమ్ ఉంది. నెక్ పెయిన్ ఉంది నాకు. ఫుల్లుగా అనమాట. అంటే ఎంత ఫుల్లుగా అంటే హాస్పిటల్‌కి వెళ్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఎన్ని సార్లు చెప్పారంటే ఎప్పుడు పోయినా గూడా చెకప్‌కి ఎప్పుడు పోయినా గూడా వెంటనే మీకు ఆపరేషన్ జేయాలి. అడ్మిట్ కాండి. వెంటనే మీకు ఆపరేషన్ జేయాలి. అడ్మిట్ కాండి. అటువంటి పరిస్థితి అనమాట నాది. కానీ నేను ఇప్పుడు యోగా చేసుకుంటూ సయాటికా అనేది 90% పోగొట్టుకోగలిగాను. నెక్ పెయిన్ గూడా. ఇప్పుడు అవి ఉన్నాయని గూడా గుర్తుండదు నాకు. మళ్ళీ భవిష్యత్తులో అవేమన్నా మనకు ఎక్కువ కాకుండా ఉండాలంటే వద్దు ఇంకా. ఈ టెన్షన్‌లొద్దు, ఈ ఆలోచనలొద్దు. మిషన్ తెచ్చి పెట్టేయాలి ఇంట్లో అనేసి మిషన్ తెచ్చి పెట్టామనమాట. అది తెచ్చినప్పుడు గూడా మా వారేమన్నారు, ఇది కడగకపోతే రిటర్న్ పెట్టేస్తాం దీనిని. కడిగిందా లేదా చూద్దాము అనేసి అట్లే ఉన్నాడు. మిషన్ దగ్గర పడిపోయేంత వరకు చూపెట్టుకొని. ఫస్ట్ డే నాకు గూడా భయమేసిందనమాట. అది తెరవగానే ఎక్కడన్నా మరకలుండిపోతే మిషన్ వెనక్కిపోతుందే దీన్ని ఎలా అనేసి. కానీ తీసి చూస్తే అసలు ఆశ్చర్యం అనమాట.
ఎంత నీట్‌గా వచ్చాయంటే అసలు నేను అసలు ఆశ్చర్యపోయాను. అంత బాగా నీట్‌గా షైనింగ్ వచ్చాయి బాగా. గాజు వస్తువులు తళతళ తళతళలాడాయనమాట. కాబట్టి అంత బాగా క్లీన్ అవుతాయి. ఏమాత్రం సందేహం లేదు. 100% ఇది వర్క్ చేస్తుంది. ఇంత గుడ్ రివ్యూ ఇంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు ఇంతవరకు ఎవరు యూట్యూబ్‌లో ఇచ్చి ఉండరు. కాబట్టి ఎవ్వరైనా మీ స్నేహితులు, మీ చుట్టాలు, బంధువులు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ సామాన్లు కడిగే మిషన్‌ను ఆర్డర్ చేయమని చెప్పండి. మీరు కొనండి, పక్కన వాళ్ళతో కొనిపించండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇంట్లో ఇల్లాలు బాగుంటేనే ఇంటందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇంట్లో ఇల్లాలు అనారోగ్యంతో పడిపోయిందంటే కుటుంబం మొత్తం డీలా పడిపోతుంది. ఒక 2, 3 రోజులకే మిగతా వాళ్ళందరికీ ఏం దిక్కు తెలియదనమాట. కాబట్టి మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండి, మీ కుటుంబం అంతా మీతో పాటు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మిషన్ తెచ్చిపెట్టుకోవాలి. చూడండి మొత్తము చిన్నయి, పెద్దయి అని తేడా లేకుండా ఎన్ని ఎత్తుకొచ్చాను చూడండి. మొత్తం అన్నీ పడుతున్నాయి సామాన్లు. ఇంకా సామాన్లు దాంట్లో రోన్నే పడతాయి అంటారసలు. ఎన్ని పడుతున్నాయి చూడండి అసలు. నలుగురికే సరిపోతుంది. లేదంటే 6 మంది కంటే పెద్దది తెచ్చుకోవాలి. ఎన్ని అనుమానాలు ఎక్కర్లేదు. మనం ఏదైనా వనరుగా పెట్టుకుండే కొద్దీ ఉంటుందన్నమాట. దాంట్లో ఎన్ని సామాన్లైనా పడతాయి. మనకు బట్టలంటే అర్జెంటుగా వేసుకోవాల్సిన అవసరం ఉండి, అదే డ్రెస్ వెంటనే కావాలి అనుకోవచ్చు. కానీ సామాన్లు ఏముంది చెప్పండి. ఒకసారి వేసేసి ఇంట్లో వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటే అదనేది కడిగేసి పెడుతుంది. మళ్ళీ అవి తీసేసి వేరేటి పెట్టేసి మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి కాకుండా రోజుకు 4 సార్లు వేస్తాము. ఏం పనుంది మనకు? ఇప్పుడు మెడ నొప్పులు, చేతుల నొప్పులు తెచ్చుకొని, నిలబడి నిలబడి నడుము నొప్పులు తెచ్చుకొని సామాన్లు కడిగేదానికంటే కూర్చొని మిషన్‌లో సర్దుకునేది సులువైన పనే కదా! కాబట్టి ఇంకా మీకు ఏమన్నా సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇది ఎటువంటి ప్రశ్నలకైనా ఈ మిషన్‌కి సంబంధించి సామాన్లు కడిగే మిషన్, డిష్ వాషర్ గురించి నేను సందేహాలనేది చెప్తాను. మరి అన్నీ పెట్టేసాక మనం ఆ ఫ్యాన్ ఒకసారి తిప్పి చూసుకోవాలనమాట. ఎక్కడ తగలకుండా. ఎక్కడ తగలకుండా ఉంటే మనకు మిషన్ అనేది ఫాస్ట్‌గా రన్ అయిపోతుంది. ఎంత నీట్‌గా వస్తాయో చూడండి. వీడియో చివరిలో చూపిస్తాను మీకు మళ్ళీ. కాబట్టి ఎవ్వరి మాటలు వినొద్దండి అసలు. వన్స్ ఒకసారి ఇంట్లో ఆడవాళ్ళు మిషన్ గురించి ఆలోచించాల. ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల సలహా తీసుకోకండి. కేవలం మళ్ళీ మిషన్ వాడే మాలాంటి వాళ్ళ సలహా మాత్రమే తీసుకోండి. మిషన్ వాడని వాళ్ళది, మిషన్ గురించి తెలియని వాళ్ళకి మీరు సలహాలు అడిగారంటే వాళ్ళంతా ఏం చెప్తారు? అబ్బా! తీసి పెట్టాలి అదో ఒక పెద్ద టైం అయిపోతుంది అంటారు. మిషన్‌కు టైం కేటాయించుతాం మనం అక్కడ కూర్చొని చేస్తాం పని. నిలబడుకొని అనారోగ్యం తెచ్చుకోనవసరం లేదు. చూడండి మనకు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. నేనొచ్చేసి క్లీన్ అండ్ షైన్ పెడతాననమాట. ప్రతిరోజు క్లీన్ అండ్ షైన్ 1½ అవర్ వస్తుందది. చాలా బాగుంటుందండి. నాకైతే ఇది 17,000కే వచ్చింది మిషను. కాబట్టి మీరు కూడా అందరూ తెచ్చుకొని సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మీ బంధువులకు, మిత్రులకు, చుట్టాలకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్‌ప్లనేషన్ మంచిగా ఉందనిపిస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. అందరూ ఇంట్లో డిష్ వాషర్ తెచ్చిపెట్టుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. తొందరగా డిష్ వాషర్ మీరు తెచ్చుకొని రివ్యూ చూశాక డిష్ వాషర్ తెచ్చుకున్నామండి అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.